ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. 32 గణపతుల యొక్క విశేషం గురించి చెప్పుకుంటూ గణపతి నవరాత్రులలో ఇవాల్టి రోజు 21వ గణపతి అయిన హరిద్రా గణపతి మరియు 22వ గణపతి అయిన ఏకదంత గణపతి గురించి చెప్పుకుందాం. ఈ 21వ గణపతి అయిన హరిద్రా గణపతి మనం నిత్యం పూజలకి వాడే గణపతినే హరిద్రా గణపతి అంటారు. పసుపుతో ఒక ముద్ద చేసి దాన్ని గణపతిగా ఆరాధిస్తాము. ఆ గణపతినే హరిద్రా గణపతి అని అంటారు. విశాఖ నక్షత్రం వారు ఈ ఆరాధన చేసుకోవడం చాలా విశేషం. విశాఖ నక్షత్రం వారికి స్వతహాగానే ఉన్న దోషాలు ఏవైతే ఉంటాయో అవి నివృత్తి చెందుతాయి. ఈ గణపతి యొక్క గుడి ఋష్యశృంగుడి గుడిలో ఉంది, శృంగేరిలో. ఈ హరిద్రా గణపతి యొక్క ఆరాధన పసుపు ముద్దని మీరు ఎప్పుడైనా ప్రయత్నించి చూడొచ్చు, కానీ ప్రయత్నించకూడదు. మనం పసుపు ముద్దలాగా తయారు చేసి అక్కడ ఉంచి పూజకి ఆరంభించడానికి ముందు మాత్రమే గణపతి ఆకారంలో దాన్ని చేస్తాము. అంతవరకు అదొక ఉండ్రాయిలాగా గుండ్రంగానే చేసి ఉంచుతాం. ఇది ఏ బ్రాహ్మణుడైనా అలాగే చేసి ఉంచుతారు. ఒకవేళ అలా చేయకుండా గణపతినే తయారు చేసి ఉంచేస్తే, గౌరీ దేవిని చేస్తారు కదా, అలా గణపతిని తయారు చేసి ఉంచేస్తే ఆ పూజకి ఏదో ఒక విఘ్నం వస్తూ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పసుపు ముద్దని ఆ రూపంలో పెట్టేసరికి గణపతి ఆవాహన జరిగిపోతుంది. అలా గణపతి వచ్చిన వెంటనే ఆయన్ని ఆరాధన, ఆవాహన, ధ్యాన శ్లోకాది ప్రార్థన, అర్చన, ఆరాధన చేయవలసిందే. ఒకవేళ అలా చేయలేకపోతే అక్కడే విఘ్నం మొదలవుతుంది. ఆ పని ఆరంభించడానికి చాలా ఆలస్యం అవుతుంది. అందుకని ఈ హరిద్రా గణపతి యొక్క శక్తి ఏంటంటే ఉత్తి చిన్న పసుపు ముద్దని అలా తయారు చేసి పెట్టి దాని యందు ఆరాధన చేసినంత మాత్రం చేతనే సంతుష్ట చెంది కోరిన కోరికలు తీర్చడంతో పాటు చేయబో కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏదైనా ప్రయాణానికి వెళ్తూ ఉన్నాము, వివాహ విషయం మీద ప్రయాణానికి వెళ్తూ ఉన్నాము, ఏదైనా చిన్న కార్యం అయినా సరే వెళ్తున్నప్పుడు అది చాలా ముఖ్యమైనది నాకు అని అనిపించినప్పుడు ఈ హరిద్రా గణపతిని తయారు చేసి ఏం చేయక హరిద్రా గణపతిని చేసి ఆయన్ని ఒక ప్రార్థన చేసి ఓం గం గణపతయే నమః అని నమస్కరించుకుని చిన్న బెల్లం ముక్కో, పంచదార, అరటిపండు నివేదన పెట్టి ఆ గణపతిని తీసుకెళ్ళి తులసి తోటలో పెట్టి బయలుదేరి వెళ్తే నిర్విఘ్నంగా ఆ పని పూర్తవుతుంది. అది ఈ హరిద్రా గణపతి యొక్క విశేషం. అన్ని కార్యాలకి ఈ గణపతి వర్తిస్తాడు కాబట్టి ఈ కార్యం ఆ కార్యం అని కాదు, ఏం చేసినా ముందర మనం ప్రార్థించే గణపతే ఈ హరిద్రా గణపతి. ఈయన మంత్రం ఓం గం గణపతయే నమః, ఇదే ప్రథమ మంత్రం. తనంతరం ద్వితీయ మంత్రం ఓం గం హరిద్రా గణపతయే నమః అని కూడా ఈయన్ని జపించవచ్చు. ఈయన ప్రార్థనా శ్లోకం, ధ్యాన శ్లోకం హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్త అభయప్రదాతారం వందే విఘ్న వినాశనం. అంటే గణపతి యొక్క రూపము హరిద్రా రూపంలోనే ఉందిట. హరిద్రాభం అంటే పసుపు ఏ రంగులో ఉంటుందో అంత రంగులో భారీ కాయంతో కూర్చుని ఉన్నాడు, 4 చేతులతో. హరిద్రాభం చతుర్బాహుం, 4 చేతులతో. హరిద్రావదనం ప్రభు, ముఖము సూర్యోదయ సమయంలో ఒకవేళ సూర్యుడు పసుపు రంగులో వస్తే ఎలా అయితే వెలుగుతూ ఉంటాడో అంత ప్రకాశవంతంగా పసుపు రంగులో ఉన్నాడు. పాశాంకుశధరం దేవం, పాశము అంకుశము 2 చేతులతో పట్టుకుని మిగతా 2 చేతులతో మోదకము దంతమేవచ, మోదకాన్ని ఒక చేతిలో, దంతాన్ని ఒక చేతిలో పట్టుకున్నాడు. ఈయన భక్తుల ఎవరైనా సరే భక్తితో, ఆర్తితో ఓం గం గణపతయే నమః అని ప్రార్థిస్తే చాలట అభయప్రదాతారం అంటే ఎటువంటి రకములైన భయాన్నైనా నాశనం చేసేవాడు అని. ఇదివరకు ఒకసారి భర్తృహరి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. భోగే రోగ భయం, రిపుక్షితి భయం, విత్తే బజాఢ్యా భయం అని రకరకాల భయాలు ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి స్మరణలోనూ ఉంటాయి. అటువంటి భయాలన్నిటిని తొలగించి అభయాన్ని ప్రసాదించి అభయము అంటే 2 అర్థాలు. ఒకటి భయం లేకుండా చేయుట, రెండవది రక్షించటం అనే కూడా అభయమే అని అంటారు.
ప్రదాతారం రక్షించే శక్తిని, రక్షణా శక్తిని ఎప్పుడూ మీ యందు అనుగ్రహించి మీరు చేయబోవు కార్యంలో మీకు విజయాన్ని పెంపొందించే గణపతి. అటువంటి విఘ్న వినాశన గణపతికి వందే నమస్కరిస్తున్నాను అని ప్రార్థన.